Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టీడీపీ ఎంపీ భరత్ పై తీవ్ర విమర్శలు చేశారు బొలిశెట్టి. టీడీపీ ఎంపీ భరత్ పై మండిపడ్డారు. ఇక జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ బీచ్ లో కంటే గీతం యూనివర్సిటీలో మద్యం షాపులు తెరవాలంటూ బొలిశెట్టి సూచన చేశారు. ఇక ఏదైతే ఒక పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఇటు విశాఖ బీచ్ల్ని అభివృద్ధి చేసేందుకు వైజాగ్ లో అక్కడ కొన్ని మద్యం షాపులను పెట్టేందుకు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నట్టు కూడా ఇప్పుడు దీన్ని సహించేది లేదంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ను ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీచ్ కు దూరంగా మద్యం షాపులు పెట్టాలంటూ బొలిశెట్టి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని బీచ్ల్ని బీచ్ షాక్స్ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఇక బీచ్ షాక్స్ పేరుతో 362 జీవో ఇచ్చింది ఎక్సైజ్ శాఖ అక్కడ ఏర్పాటు చేసేందుకు. ఇక 12 జిల్లాల్లో ఏపీ టీడీసీ గుర్తించినటువంటి చోట్ల ఈ బీచ్ షాక్స్ ని ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించారు. మంత్రివర్గ ఉపసంఘ సిఫారసుల మేరకు ఎంపిక చేసినటువంటి బీచ్ల్లో ఈ ఏర్పాట్లు చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద సూర్యలంక, విశాఖ బీచ్లో ఏర్పాటు చేసేందుకైతే ప్రతిపాదనలు అయితే రావటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే మనం గోవాలో కనుక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అక్కడ ఏ విధంగా పర్యాటకం అభివృద్ధి చెందింది, అక్కడ బీచ్లు ఉండటాన్ని అక్కడ ప్లస్ గా మారింది. ఆ బీచ్ ప్రాంతాన్ని అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసుకుని ఎవరైనా రిలాక్స్ అవటానికి కానీ లేకపోతే కొంత వెకేషన్ ఎంజాయ్ చేయడానికి కానీ ఆ విధంగా కూడా వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఇక అదే రకంగా కూడా పర్యాటకంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు ఈ రకమైన ఒక పైలట్ ప్రాజెక్ట్ ని ఏపీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కానీ దీనివల్ల విశాఖ బీచ్ల్లో ఈ షాక్ పైలట్ గా కూడా ఈ షాక్స్ ఏర్పాటు చేయటం వల్ల కూడా నష్టం జరుగుతుంది. వీటిని బీచ్లకు దూరంగా పెట్టాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీనికి బదులు ఇక్కడ పెట్టే బదులు గీతం యూనివర్సిటీలో ఇలాంటివి పెట్టుకోండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. డెవలప్ చేయాలి. ఒక బీచ్ ఫెస్టివల్ లో నేను ఒక సంవత్సరం క్రితం ఇలా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు మాట్లాడుతూ ఇదిగో మీకు వీడియో ఇస్తున్నాను, బయట ఇస్తున్నాను, మీరందరూ ఈ బీచ్ షాక్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగాం. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెడితే క్యూములేటివ్ గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో ఇంచుమించు ఒక 5-10 లక్షల మంది లైక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, ఇది మాకు కావాలని. అప్పుడు వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మాకు వద్దు బీచ్ షాక్ అని. సమాజ శాస్త్రాన్ని తీస్తాం. నిన్న మళ్ళీ ఎంపీ గారు చెప్తున్నారట బీచ్లో మన బీచ్లోని బీర్లు పెడితే తప్పేటని. ఏమండి, విద్యాశాఖ అంటే బార్లు పెడతారట, అంటే బీచ్లో బార్లు పెడితే తప్పేంటి అని అంటున్నారు కదా. ఏకంగా మన గీతం యూనివర్సిటీలో పెట్టండి. కుర్రోలే కదా తాగేది, గీతం యూనివర్సిటీ పెట్టండి. దేనికైనా, గుడికైనా, బడికైనా, ఒక పబ్లిక్ ప్లేసులకైనా ఒక శాంటిటీ అనేది ఉంటుంది. చిన్న పిల్లలతో బీచ్కి వచ్చేవాళ్ళు వాడు ఏం తాగుతున్నాడు అడుగుతాడు. కాబట్టి ఆ తాగుబోతులకు వేరే ప్రాంతం కేటాయించండి. రామకృష్ణ బీచ్ కాదు, రామకృష్ణ మిషన్ అనేది ఒక మంచి పీస్ఫుల్ మిషన్. రామకృష్ణ బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అది రామకృష్ణ మిషన్ ఉండే ప్లేస్ కాబట్టి. దాన్ని తీసుకెళ్ళి మీరు బార్ల కింద తయారు చేయకండి దయచేసి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి డబ్బు ఖర్చు పెట్టి రాజకీయ నాయకులు అయ్యారు. సంతోషం అవ్వండి. కానీ పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో మాత్రం మీరు ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని నేను వదిలే సమస్య లేదు. కాబట్టి మీరు దయచేసి పర్యావరణానికి విఘాతం కలగకుండా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వెళ్ళండి. అలాగే అంటే అమెరికా కంటే మనం చాలా గొప్ప ఉంటున్నాను. నేను చాలా జాగ్రత్తగా చెప్పింది ఎంపీ గారు చెప్పింది. నేను చాలా తెలివైన అడుగుతున్నాను కానీ స్టాంఫోర్డ్ లో చదువుకుంటే కాదండి. మనం పెద్దబాబు చదువుకోండి. కొద్దిగా నీతి శాస్త్రం, కొద్దిగా సామాజిక శాస్త్రం, కొద్దిగా చరిత్ర కూడా తెలుసుకోండి. మనం రాజయోగం కలగడం లేదు. మీరు అలాగని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా డిజిటలైజేషన్ చేస్తే ఏమవుతుందంటే రాజయోగం మనుషులే బాగున్నారనిపిస్తుంది. మనం కోవిడ్ వచ్చినప్పుడు చూసే కదా. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు మీద అయితే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా, కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీంతో కూడా ఇప్పుడు మాటల యుద్ధాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశం మీద? గోవా తరహాలో ఆంధ్రప్రదేశ్ లోని సాగర్ తీర ప్రాంతాల్లో పలు చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విశాఖ ఎంపీ భరత్ తాజాగా ఒక పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో బీచ్ షాక్లు చాలా లక్షలాది మంది కోరుకుంటున్నారని, అందుకే మేము పెడుతున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మాజీ నేత, పర్యావరణ పరిరక్షకుడు
బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా ఘాటుగా విమర్శలు గుప్పించారు. బీచ్ లో కంటే మీ గీతం యూనివర్సిటీలో పెట్టుకోవాలని, మద్యం షాపుల్ని అక్కడ వ్యాపారం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. మద్యం షాపులతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే సహించేదే లేదని గట్టిగా ఆయన చెప్పడం జరిగింది. బీచ్ కు దూరంగా మద్య షాపులను పెట్టాలని, లేకపోతే యువత మరింత పెడదోవ పట్టే పరిస్థితిలో ఉంటుందని ఆయన సూచన చేశారు. రాష్ట్రంలోని బీచ్లు ఉన్న ప్రాంతాల్లోని ఈ బీచ్ షాప్స్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. బీచ్ షాప్స్ పేరుతో ఏర్పాటు చేసేందుకు 362 జీవో ఇచ్చిన ఎక్సైజ్ శాఖ 12 జిల్లాల్లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాంతాలను గుర్తించినట్లు ఇప్పటికే తెలుస్తుంది. కాగా విశాఖ ఎంపీ భరత్ తాజాగా ఈ బీచ్ షాక్స్ విషయంలో మాట్లాడిన విషయంపై బొలిశెట్టి సత్యనారాయణ మాత్రం చాలా ఘాటుగా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నంలోని సూర్యలంకలోని ఈ బీచ్ల్లో ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఘాటుగా విమర్శలు గుర్తించడం జరిగింది. మరి ఈ బీచ్ షాక్స్ అంశంలో అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టినటువంటి ఈ అంశంలో అంటే వెనక్కి తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఏంటి? వాస్తవానికి ఇది ప్రభుత్వం ఇప్పటికీ జీవో అయితే జారీ చేయడం జరిగింది. పబ్లిక్ నుంచి, ప్రజల నుంచి, అందరి నుంచి కూడా దీనికి చాలా సానుకూలమైనటువంటి స్పందన వస్తుందని వాళ్ళు సమర్థించుకోవడం జరుగుతుంది. రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి విశాఖపట్నం లాంటి నగరానికి వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎలాంటి వసతులు లేవు. బీచ్ షాక్స్ లాంటివి గోవా తరహాలో పెడితే విశాఖపట్నంకి మరింత మంది పర్యాటకులు వస్తారు. అందుకే తాము ఈ కొత్త పాలసీని తీసుకొచ్చి జీవో జారీ చేయడం అని ప్రభుత్వం చెప్తుంటే, విశాఖపట్నంలోని ఇది ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటది, ఆరోగ్యకరమైన పరిస్థితి లేదు. దీనివల్ల శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, మహిళల భద్రతకు కూడా విఘాతం కలుగుతుంది, అభద్రతా భావంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విపక్షాలు, మరికొంతమంది ప్రజా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఇప్పటికైతే ఏపీ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద సూర్యలంక, విశాఖ బీచ్ల్లో ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. బీచ్ షాక్స్ ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘ సిఫారసుల మేరకు ఈ ఎంపిక చేసినటువంటి బీచ్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. 12 జిల్లాల్లో ఏపీడీటీసీ గుర్తించినటువంటి చోట్ల ఈ బీచ్ షాక్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దీనికి విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది, జీవో జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించేందుకు. ఇప్పుడు ఈ ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు దగ్గర ఇటు విశాఖలో బీచ్ ఉన్నప్పటికీ కూడా గోవా వెళ్ళి అక్కడికి పర్యాటకంగా కూడా ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అదే అక్కడ ఉండేటువంటి సదుపాయాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ బీచ్లో కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఆ పర్యాటకుల్ని ఇక్కడ ఆకర్షించవచ్చు కదా. కేవలం ఇక్కడ మాత్రమే కదా, అరకులో చూసినా కానీ కొన్ని చోట్ల ఎక్కడైతే పర్యాటకంగా అభివృద్ధి చేయగలమని చెప్పి భావిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక విశాఖ బీచ్ను కూడా గోవా తరహా బీచ్ లాగా రూపొందించేందుకైతే ఒక నిర్ణయం తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా అయితే దీన్ని రూపొందించడం జరిగింది. మరి దీని మీదే కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి బీచ్ ఎన్విరాన్మెంట్ గారు, అక్కడ ఉన్నటువంటి ఈ వైన్ షాపులను అక్కడ ఏర్పాటు చేయడం సమంజసం కాదంటూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం మాత్రం ఈ పైలట్ ప్రాజెక్ట్ మాత్రం పూర్తి చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.